మేము ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా ఫీల్డ్లో ఎవరు తెలియకపోయినా మేము ఎలా పరిచయం అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఎటువంటి డైరెక్టర్ని కలిస్తే మాకు అవకాశాలు వస్తాయి, ఎటువంటి ప్రొడక్షన్స్ని కలిస్తే మాకు అవకాశాలు వస్తాయి, ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు చూడండి. చూసినట్లయితే మీరు ఏం చేస్తే మీకు అవకాశాలు వస్తాయి అనేది 100% మీకైతే తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట శ్రీరాజ. కళామతల్లి ముద్దు బిడ్డలందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒకటైతే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక స్టార్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఆల్రెడీ కొన్ని ప్రొడక్షన్ సంస్థలు అయితే కొన్ని సినిమాలు తీసి ఫేమస్ అయితే అయ్యి ఉంటాయి. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనకి ఖచ్చితంగా అవకాశాలు అయితే రావు. ఎందుకంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్నే తీసుకుంటారు. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంటే ఉందనుకుందాం. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్లనే తీసుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన కో డైరెక్టర్ని తీసుకుంటారు, అనే అసోసియేట్ డైరెక్టర్లను కూడా తీసుకుంటారు. ఒకవేళ అక్కడ ఒక కొత్త వ్యక్తి ఉన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్గానంటే రికమెండేషన్ ద్వారా వెళ్తాడు, లేదంటే తెలిసిన బంధువులు లేకపోతే స్నేహితుల ద్వారానో వెళ్తాడు తప్పించి మనకి అవకాశాలు అయితే ఇవ్వరు. సరే, మనం ఎటువంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఎటువంటి వాళ్ళతో మనం అప్రోచ్ అయితే మనకు అవకాశాలు వస్తాయి అని అంటే, కొన్ని ప్రొడక్షన్ సంస్థలు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాం అని అనొచ్చు. అలాంటప్పుడు మీకు ఈ స్కిల్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు అవకాశాలు వస్తాయి. కొన్ని ప్రొడక్షన్ సంస్థలు ఏం చేస్తాయంటే అనౌన్స్ చేస్తాయి అన్నమాట. మేము సినిమా చేయబోతున్నాం అని అనౌన్స్మెంట్ ఇస్తారు. అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. అది కొత్త ప్రొడక్షన్ సంస్థ అయితే దర్శకుడు ఆల్రెడీ అంటే కొన్ని సినిమాలకు చేసిన అసిస్టెంటో, కో డైరెక్టరో, లేకపోతే అసోసియేట్ ఇలా అయిన వాళ్ళని తీసుకుంటారు. కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని డైరెక్టర్ని తీసుకుంటారు. ఆ డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఆ ప్రొడక్షన్ సంస్థ కొత్త అయితే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఒక పాయింట్ అయితే మీరు గమనించాలి. కొత్తగా ప్రొడక్షన్ సంస్థ అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే మనం ఈ స్కిల్స్ ఏవైతే నేర్చుకున్నామో ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటారు. కానీ మీరు డబ్బులనైతే ఆశించకూడదు. మాకు ఇంత కావాలి, ఇంత అయితే నేను వర్క్ చేస్తాను అని అనకూడదు. ఎందుకంటే ఒక ప్రొడక్షన్ సంస్థకి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేదే చాలా గొప్ప విషయం. అదే పెద్ద సంస్థల్లో అయితే మనకి ఎంట్రన్స్ కూడా ఉండదు. సో మనం ఒక ప్రొడ్యూసర్ ఏం చేస్తాడంటే బడ్జెట్ని తగ్గించుకోవాలని చూస్తాడు. అది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మనం ఎవరైతే కొత్త వాళ్ళగా వస్తామో వాళ్ళపైనే వాళ్ళు ఏంటంటే స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. డబ్బులు ఇచ్చేదానికైతే ముందుకైతే రారనమాట. కానీ అటువంటి అవకాశాలను మనం వినియోగించుకుంటూ అంచెలంచెలుగా ముందుకు వెళ్ళాలి. ప్రొడక్షన్ సంస్థ విషయానికి వస్తే అలా ఉంటుంది. నెక్స్ట్, డైరెక్టర్ కొత్తవాడు అనుకుందాం. అప్పుడు ఆ డైరెక్టర్ దగ్గరికి మనం వెళ్ళి, సార్ నాకు ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ వచ్చు, ఎంఎస్ ఎక్సెల్ వచ్చు, అలానే నేను టైపింగ్ చేయగలను, తెలుగు స్పష్టంగా వచ్చు, అలానే ఇంగ్లీష్ కూడా నాకు వచ్చు, ఇంగ్లీష్లో మీరు ఏది ఇచ్చినా నేను ట్రాన్స్లేట్ చేయగలను అని మీరు చెప్పి అవకాశాన్ని ఈజీగా పొందవచ్చు అన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది? డైరెక్టర్ కొత్తవాడైనప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ ఒక ప్రొడక్షన్ సంస్థ కొత్తదైనప్పుడు జరుగుతుంది. అలానే కొంతమంది అంటే అనౌన్స్ కూడా చేయరనమాట. కొత్త సంస్థని లేకపోతే కొత్త డైరెక్టర్ని కూడా అనౌన్స్ చేయరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే సైలెంట్గా సినిమా అనేది రిలీజ్ చేసి ఆ సినిమా హిట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సక్సెస్ మీట్ అని చెప్పి ఒక ఫంక్షన్ని ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఏం చెప్తారంటే ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు,
ఆ ప్రొడ్యూసర్ ఏం చెప్తారంటే డైరెక్టర్ కొత్తవాడైనప్పటికీ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లా చేశాడు అని చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు ఆ డైరెక్టర్ని మనం వెంటనే క్యాచ్ చేయాలన్నమాట. క్యాచ్ చేసి మనకొచ్చే ఏవైతే నేర్చుకున్నామో ఆ స్కిల్స్ని మనం చెప్పాలి. అప్పటికి ఫస్ట్ ఒక సినిమా తీసుంటాడు. నెక్స్ట్ సినిమా కోసం తను ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి ఇది సక్సెస్ అయింది కాబట్టి నెక్స్ట్ అవకాశం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ గ్యాప్లో మనం అనేది అతన్ని కలిసి మనకున్న టాలెంట్ని, మనకున్న స్కిల్స్ని మనం చెప్పగలిగితే మనకి ఖచ్చితంగా అవకాశం అయితే ఇస్తారు. అలానే ఒక ప్రొడక్షన్ సంస్థ అయినా సరే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ ఫంక్షన్ పెట్టుకునేటప్పుడు ఇది మాకు ఫస్ట్ సినిమా అయినా సరే చాలా లాభాలు వచ్చాయి అని వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు వీలైతే నెక్స్ట్ డేనే ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి మనం సంప్రదించి మనం ఏవైతే నేర్చుకున్నామో ఆ స్కిల్స్ని అయితే మనం చెప్పి మనం అవకాశాన్ని అయితే పొందవచ్చు. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ అనే సబ్జెక్టుపై ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటన్నిటికీ నేను సమాధానం అయితే చెబుతాను. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసిన కళామ తల్లి ముద్దు బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు.